హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ జాంకాయ చెట్టు చూస్తున్నారు కదా, ఇది జస్ట్ మేము ఇది సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ నాటిన 6 months నుంచి మాకైతే క్రాప్ మొదలైంది. ఈ చెట్టుకి చాలా పిందెలు వచ్చినాయి, కానీ మేము పిందెలన్నీ ప్రూవ్ చేసేసి ఓన్లీ 4 పిందెలు మాత్రమే ఉంచాం. ఈ 4 పిందెలు ఒక్కొక్క కాయ సైజు వచ్చేపాటికి మాకు 250 అంటే 1/2 kilo సైజు వచ్చినాయి, 1/2 kilo వెయిట్ వచ్చినాయి. ఇది సెకండ్ ఇయర్, ఇంకా క్రాప్ అయితే స్టార్ట్ కాలేదు. ఇక్కడ ఈ కొత్త ఆకులకి చిగుళ్ళు కనబడుతున్నాయి కదా, ఈ చిగుళ్ళు తెంపేసినట్లయితే దీన్ని ఇంగ్లీష్లో ప్రూనింగ్ అంటారు. ఇలా ఈ కొత్త చిగుళ్ళు తెంపేసినట్లయితే మనకి పిందెలు అనేవి స్టార్ట్ అవుతాయి. కాకపోతే మనకి జాంకాయ తోటల్లో కానీ జాంకాయ చెట్లకు కానీ ఎవరన్నా పెంచుకున్నట్లయితే మెయిన్గా వచ్చే సమస్య రెండు సమస్యలు ఉంటాయి. ఒకటి వచ్చేపాటికేమో పిండి నల్లి అంటారు. పిండి నల్లి కానీ మీలీ బగ్స్ కానీ అంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే తెల్లగా కనిపిస్తుంది కదా, ఈ పురుగులు అన్నమాట. ఈ పురుగుల్ని మీలీ బగ్స్ అంటారు. తెలుగులో అయితే బూజు పురుగులు అంటారు, లేకపోతే నల్లి పురుగులు అంటారు. ఈ మీలీ బగ్స్ అంటారు అనమాట. ఇంకోటి వచ్చేపాటికి పొండేకి సమస్య అంటే కందిరీగలు లాంటి ఈగలు ఉంటాయి. ఆ ఈగలు ఎప్పుడైతే మీ జాంకాయ దోరగా అయ్యిద్దో, లేకపోతే చిన్నగా ఉన్నప్పుడే ఆ జాంకాయలోకి ప్రవేశించి ఆ కాయ అనేది కుళ్ళిపోయేలాగా చేస్తుంది అనమాట. సో ఈ రెండింటికి వేప కషాయాలు అయితే కొట్టుకున్నట్లయితే మీకు జాంకాయ అనేవి మంచి మార్కెటింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇదైతే చూసారు కదా, ఇది ఎక్కువ హైట్ కూడా లేదు, జస్ట్ ఇది 2 years అయ్యింది. ఫస్ట్ ఇయర్ నుంచి క్రాప్ తీసుకోవాలంటే ఫస్ట్ మీరు ట్రైనింగ్ చేసుకోవాలి, ప్రూనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ 4 or 5 monthsకి మీరు ప్రూన్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఈ జాంకాయ చెట్టుని ఎంత ప్రూనింగ్ చేస్తే అంత కొమ్మలు వచ్చి అన్ని బ్రాంచెస్ వచ్చి అన్ని కాయలు వస్తాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా చూసుకున్నట్లయితే మొదల నుంచి ఒక 2 feet or 1.5 feet ఉంచి మీరు ప్రూన్ చేసుకున్నట్లయితే ఇలా మెయిన్ బ్రాంచెస్ నుంచి సైడ్ బ్రాంచెస్ వస్తాయి. ఇక్కడ చూసారైతే 3 branches వచ్చినాయి. ఇలా 3 branches వచ్చినాయి. ప్రతి మళ్ళీ ఇక్కడ కట్ చేసిన మళ్ళీ ఇక్కడ 3 branches వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ చూసారంటే ఇక్కడ 3 branches వచ్చినాయి. ఇలా ఎప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే మీకేంటంటే బ్రాంచెస్గా ఉంటుంది. ఇదేంటంటే హై డెన్సిటీ చేసే వాళ్ళకైతే ఇలా చిన్నగా కింద ప్రూనింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఎవరన్నా జాంకాయ తోటలు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ మీలీ బగ్స్కి ఏమన్నా ఆర్గానిక్లో కానీ ఏమన్నా ఇది ఉంటే ఏదైనా ప్రికాషన్ కానీ క్యూర్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఎవరన్నా జాంకాయ తోటలు ఉంటే మీరు ఏ టైప్ ఆఫ్ జాంకాయ వెరైటీస్ వేస్తున్నారో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.